వాడేం లేపుతాడంటే ఎవరిని లేపుతాడంట. ఒక ఫోన్ కాల్ కు ఫోన్ కాల్ కు మెసేజ్ చేసి ఒక చాయ్ కి పైసలు ఏమని చెప్పిండు. నువ్వు అట్లా మాట్లాడితే రేపు మున్నూరు సంఘపల్లి వచ్చి మీ ఇంటికాడ కూర్చోరామా? మున్నూరు సంఘంలో నేను ఒక్కదానే ఉన్నా కాబట్టి నేను ఒక్కదాన్ని వలుకుతున్నా. నాకు అక్కడిక్కడ మాట్లాడడానికి రాదన్నా. అంతేనా? అంతేం కదా, నేను ముక్కు సుట్టుకుంటా. అది ఎవడైనా కథం చేసేస్తాం, కథమే చేసేస్తాం. గొడ్డుకారం తిన్నాము, మల్లన్న కాలి మాటలేము. మాది ఏరియా తెలుసు కదా, చార్మినార్ నాది. చార్మినారు. మేము ఏంటంటే ముక్కు సుట్టిగా మాట్లాడాలి. అడక్కది మున్నూరు కాపులము, అడక్క తినలేమన్నా. మేము 10 మందికి పెట్టేటోళ్ళం, అన్నదాతలం మేము. కానీ వాడేమో మా ఇజ్జత్ తీసిండు. వీడు బండి సంజయ్, అరవింద్ మున్నూరు కాపుల ఇజ్జత్ తీసేస్తుండన్నా. మహిళలను అనడం ఎంత వరకు సబబు? మల్లిగాడు బీసీ బీసీ అంటుండన్నా. 2 ఏళ్ల నుంచి కాలు బల్బం కట్టుకుని తిరుగుతున్నాం మేము ఇంటింటికి. మళ్ళీ అప్పుడెక్కడ పోయిండు మల్లిగాడు? మల్లిగాడు అడగాలి కదా. ఈ రోజు రాజ్యాంగం రాసింది మనకు అంబేద్కర్ బాబు, ఆయన దళితుడు. ఆయన మళ్ళీ ఆ రాజ్యాంగం దళితుడు రాయకుండా ఓసీలే రాయాలి, దీన్ని బీసీలే రాయాలి అని ఉంది కదా. భారతదేశం అయితే నడుస్తుంది కదా అన్న ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే కదా. మళ్ళీ గాంధీ ఎవరు? ఓసీయే కదా. గాంధీ కూడా, మహాత్మా గాంధీ ఓసీయే కదా. మళ్ళీ స్వాతంత్రం తీసుకొచ్చిండు, ఓసీ దేవద్దని ఉండగా. అంటే ఆయన ఏంటంటే ఎవరు ఏ కులానికి వాళ్ళే పనిచేయాలి అన్న ధోరణి తీసుకొని వచ్చిండు. బీసీలకు ఒక మహిళ వచ్చి ముందుకొచ్చి ఆమె దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకొని మళ్ళీ ఈయన 42% కోసం మేము జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నట్టు ఈయన 33% కోసం, మహిళల కోసం. మళ్ళీ మొన్న పోయి కూడా లెటర్ ఇచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు అని అడుగుతున్నాం. అసలు ఆ భాష నోరా లేకుంటే మన నోట్ల యాసిడ్ అని పోయాలనిపిస్తుంది కలిసినప్పుడు. మరి రాకపోగా మహిళా కమిషన్ కూడా మీరు మొర అయినట్టురు, మరి ఆ డీజీపీ దాకా పోయినట్టురు. మరి డీజీపీ ఏమని, మహిళా కమిషన్ ఏమంటుంది? మహిళా కమిషన్ అయితే లెటరే తీసుకోలేదు అన్న మాది. మహిళలది లెటరే తీసుకోలేదు. కవితకు వచ్చిందాక తీసుకొని అంటున్నాం. అంటే దీని వెనుక ఒక పెద్ద కుట్రపూరితంగా పనిచేస్తున్నారు అనేది అర్థమైపోయింది. దీని వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజు మహిళలు, సామాన్య మహిళలు వచ్చినా గానీ తీసుకోమంటే ఆమె ఎందుకు మహిళా కమిషన్? ఖాళీ ఆమె ఏమంటారు, కవితకు వస్తేనే తీసుకుంటా, కేసీఆర్ వస్తేనే పథకాలు ఇస్తా అనే ధోరణిని తీసుకొని వచ్చిండు తెలంగాణలో మన ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన చేసేది చేత కాదు. వీళ్ళు రారు, మేము ప్రజలకు ఇవ్వమంటే ఈ నలుగురు కోసమే అయ్యిండ్రు వాళ్ళు. కేటీఆర్, కేసీఆర్, కవితక్క, హరీష్. ఇప్పుడు ఊరురా నిన్న మొన్న రామ సకదానంగా సన్నబువ్వ పండుగ చేసుకుర్రు. ఇక ఇప్పుడు మన రేషన్ కార్డు అట్లా, ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అట్లా పండుగ చేసుకుంటున్నారట. 10 ఏళ్ళ పొద్దు సంది మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదట. చేసుకున్న దరఖాస్తులు మురట్ల మూడుతున్నాయట చెత్తబుట్టల. మొత్తం వినండి, కొత్త రేషన్ కార్డు ఇస్తుండు సరే సరే, పాత దాంట్లోకించి 30 నుంచి 40 లక్షల మందిని తీసేస్తుండు. ఈయన ఇచ్చేది 3 లక్షలు. ఇప్పుడు 90 లక్షలకించి 30 నుంచి 40 లక్షల మందిని ఏర్పారిస్తున్నాడు ఆయన ఇప్పుడు. అది లేకుంటే ఈ 3 లక్షలు అంటే మరి ఇప్పుడు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలా వద్దా? నిజమైన లబ్ధిదారులను కూడా 30 నుంచి 40 లక్షల మందిని తీసేస్తుండే. ఏదో 10 లక్షలో 5 లక్షలో 2 లక్షలో ఈయన చాలా చిత్తతో చూద్దండి. ఓన్లీ రెడ్డిలకు ఎట్లయితే మినిస్టర్లు పదవులు ఇచ్చుకుంటుండో, రాజ్యాంగ మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చుకుంటుండో, అట్లా ఇంట్లో కూడా చూస్తున్నాడు. ఇంట్లో కూడా రెడ్డిలను చూస్తున్నట్టున్నాడు. రేషన్ కార్డులలో కూడా రెడ్డిలకు ఇచ్చుకుంటున్నాడు ఇంట్లో కూడా. అంతే కదా. 30 నుంచి 40 లక్షలు తీసి 3 లక్షలు ఇస్తే ఏం లాభం అన్నా? ప్రజలకు అర్థమైతే లేదు. 30 నుంచి 40 లక్షల లబ్ధిదారులను తీసేస్తున్నాడు, 3 లక్షలు ఇస్తున్నాడు. అంటే ఎక్కడ వరకు ఇచ్చినట్టు ఈయన ముఖ్యమంత్రి? అసలు ఈ మళ్ళీ గాని మాత్రం కలిస్తే మాత్రం కోసి పారేస్తా అని చెప్పినన్నా. నాలుకే కోసి పారేస్తా అని చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మవారు ముంగట. అమ్మా మల్లిగాండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మల్లిగాన్ని ఎట్లయినా బోనాలకు వస్తాడు ఇప్పుడు, లాలరాజు బోనాలకు. మేము అప్పుడు వచ్చినప్పుడు 4 అయినా కోసి పారేస్తాం అమ్మవారి ముంగట. మా లాలరాజు అమ్మవారి ముంగట కోసి పారేస్తాం రమ్మని చెప్పిన బిడ్డని. అంతే అంతే అని ఇచ్చట్లేదని. ఒక మహిళను ఇంత మాటలు అనడం ఎంతవరకు సబబన్నా? అంటే ఇంకో మాట కూడా ఏమైందంటే మంజులమ్మ, ఇప్పుడు బీసీ అని కవితమ్మ ఇప్పుడు రాగానే తీస్తుంది. కానీ మరి ఆ 10 ఏళ్ల కాలంలో మరి అలా అయ్యనే అధికారంలో ఉండే మరి ఆయన బీసీలు ఎందుకు గడపలేదు, ఎందుకు యాదికి రాలేదు అనేది కూడా తెర మీదకి వస్తుంది. 50% టికెట్స్ ఇచ్చిండు బీసీలకు. ఒక మహిళ బీసీకి మేయర్ చేసిండు. ఇప్పుడు కూడా అదే కూర్చుంది మా బీసీ. అది కూడా మున్నూరు కాపీ. అది కూడా మా ఇజ్జత్ తీసేస్తుంది. అది ఏం పని బీకిందో అలా అయ్యని ముఖం చూసి మా బాపు కేసీఆర్ దానికి ఇచ్చిండు.
అది